అస్సలాము అలైకుం. అందరికీ జై భీమ్. బాగా ఎనర్జెటిక్గా కనిపిస్తున్నారు లేడీస్. అండ్ ఈరోజు మా ప్రోగ్రామ్ అంశం ఏంటంటే మహిళా రాజకీయ రిజర్వేషన్లు, బీసీ మహిళా కోటా. బీసీ అంటే ఈ రోజులు అందరికీ తెలుసు, క్యాస్ట్ పరంగా చూస్తే జాబ్స్లో బీసీ, ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్స్ ఉంటాయి. మరి బీసీలకి ఎంత రిజర్వేషన్ ఉంటుంది, మన వాటా ఎంత, అందులో మహిళల వాటా ఎంత? ప్రభుత్వం చెప్పిన 33% రిజర్వేషన్లు అమలవుతున్నాయా, కావట్లేదా? ఈసారి మన పార్లమెంట్లో 126th అమెండ్మెంట్ బిల్ అండ్ 106th అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 33% రిజర్వేషన్ ప్రొవైడ్ చేస్తామని, అమలు చేస్తామని చెప్పారు. అది ఎంతవరకు అమలైంది? కాలేదు. ఒకప్పుడు అసలు మహిళలకే వాటా లేదన్నారు. ఆనాటి కాలంలో ఏన్షియన్ డేస్లో అసలు ఉమెన్ బయటికి రావడానికే వీల్లేదు. సంఖ్యలలో ముస్లిం మహిళలు అయితే పరదాల్లో ఉండేవారు. కానీ ఇప్పుడు మన రాజ్యాంగం వచ్చింది కానీ స్వాతంత్రం వచ్చింది కానీ మహిళలకి రాలేదు. మహిళలకి స్వాతంత్రం ప్రదానం చేసింది ఎవరండి? బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన మహిళల కోసం ఓన్లీ మహిళలకి స్వేచ్ఛ లేదు, వాళ్ళు ఓన్లీ కిచెన్ రూమ్కే పరిమితం అవుతున్నారు, వాళ్ళకు కూడా స్వాతంత్రం ఉంది, జెంట్స్తో పాటు ఈక్వల్గా పేమెంట్ తీసుకునే హక్కు ఉందని ఆ రోజుల్లో ఉమెన్ ఎంపవర్మెంట్ బిల్ పెట్టి మహిళా హక్కుల కోసం పోరాటం చేసిన మహనీయుడు ఆయన అంబేద్కర్ గారు. అప్పట్లోనే ఆయన 33% మహిళలకి రిజర్వేషన్ కల్పించాలని పోరాటం చేశారు. కానీ ఆ పోరాటం అక్కడితోనే ఆగిపోయింది. ఇప్పటి వరకు అమలవుతుందండి సమాన వాటా, సమాన హక్కు అని? సమాన వాటా లేదు. ఉమెన్స్కి ఎక్కడైనా పేమెంట్ ఇవ్వట్లేదు కానీ వర్క్ అయితే ఈక్వల్గా చేయించుకుంటున్నారు, అవునా? అండ్ జెంట్స్ ఈక్వల్గా ఉండలేరు మహిళలని అప్పుడు ఆయన అంబేద్కర్ గారు మెటర్నిటీ లీవ్స్ని ప్రదానం చేయడం వల్ల ఈరోజు మనకు ఒక ఐడెంటిటీ ఉంది, మనకు ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది. లేకపోతే అది లేకపోతే మన జాబ్స్ ఉండేవి కావు. కానీ ఆ 33% అనేది ఒక విస్మరించడం, ఏ ప్రభుత్వాలు పాలన వర్గాలు మారినా కూడా ప్రతిదాన్ని వాళ్ళు విస్మరించడం జరుగుతుంది. దాని సాధనకై ప్రభుత్వాలు, నాయకులు పోరాటాలు చేయాలి. వాళ్ళు కూడా, ప్రతిపక్షాలు ఎవరు కూడా గొంతు లేపడం లేదు. కానీ అందుకే మనం అంటే ఈ రోజుల్లో మన మహిళ మన వీరనారి మహిళా సంఘం ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చిన మహిళలందరూ మన వాటా కావాలని, మన వాటా కోసం, మన హక్కు కోసం ఈరోజు చేస్తున్న మన చిరు పోరాటం భవిష్యత్తులో మన పిల్లలకి 33% ఈక్వల్గా వచ్చేటట్లు చేస్తుంది నాకు అని నేను 33 అంతకంటే ఎక్కువే 50% ఇస్తామని చెప్పారు రీసెంట్గా. కానీ అది అమలు కాలేదు. అమలు కావాలని కోరుకుంటున్నాను. అండ్ మనం ఎంతమందో మనకంత వాటా. బీసీలు ఎంతమంది ఉన్నారండి మొత్తం పాపులేషన్లో? 100% పాపులేషన్లో ఓన్లీ 85% బీసీలు ఉన్నారు. ఇప్పుడు బీసీల కులగణనలోనే జనగణనలో కూడా కులగణన చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించాలని, గౌరవ సుప్రీంకోర్టు ఆదేశం చేయాలని మేము కోరుకుంటున్నాం. బీసీ కులగణన బీసీలో 85 మెంబర్స్ 85% ఉన్నారు. రిమైనింగ్ 17% ఎస్టీలు ఉంటే ఓన్లీ 16%, అంతకంటే తక్కువ పర్సెంటేజ్లో ఓసీలు ఉన్నారు. కానీ మోర్ దెన్ 50% జాబ్స్ని కానీ ప్లేస్మెంట్స్ని కానీ వాళ్ళే రూలింగ్ చేస్తున్నారు. లీడర్షిప్లో అన్నిట్లో వాళ్ళే లేడీస్ ఎక్కువ ఉన్నారు. మన లేడీస్ 85% ఉండి కూడా, మన జనాభా కూడా 85% ఉండి కూడా మన వాటా అనేది పాలనా వర్గంలో కానీ కార్యాచరణలో కానీ మనం జాబ్స్ పరంగా కూడా మనం 30 కంటే బిలోనే ఉన్నాం. సో మనం ఎంతమందియో మనకంత వాటా అంటే 85% ఉన్నాం. మనకు 85% వాటా రావాలని ఒక చిన్న 85% కాకపోయినా కూడా ఈవెన్ 33% వాళ్ళు ప్రకటించారు. ఆ 33 కూడా ఇవ్వలేకపోతున్నారు. మన కేంద్ర ప్రభుత్వం 50% ఇస్తానని చెప్పింది. ఆ కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న 50% కూడా ఇవ్వాలని వాళ్ళు విస్మరించినా మేము విస్మరించమని మన వంతుగా ఒక పోరాటం చేస్తున్న దాంట్లోనే ఇదొక చిన్న పాత్ర లాంటిది. సో దీన్ని ఇంకా డెప్త్గా చెప్పడానికి మన గ్రీష్మ మేడం గారు ఉన్నారు. షీ ఈజ్ ఏ వెల్ నోన్ గైనకాలజిస్ట్ అండ్ షీ ఈజ్ డాటర్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది సోషల్ వెల్ నోన్ సోషల్ యాక్టివిస్ట్ అండ్ వెల్ నోన్ పాపులర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ గోపీనాథ్ గారి కూతురు డాక్టర్ ఏమంటారు మన గోపీనాథ్ గారు
సామాజిక ఉద్యమాల్లో అన్నిట్లో మనకు ముందుండి నడిపించారు. ఆయన్నే ఆదర్శంగా తీసుకొని నేను ఈరోజు ఉద్యమాల్లో పోరాటాల్లో వచ్చాను.